నమస్కారం. రెయిన్బో హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై స్టార్ హాస్పిటల్. ఈరోజు కార్యక్రమంలో మహిళల పాలిట పెను శాపాలుగా పరిణమిస్తోన్న ఎముకల సమస్యలకు కారణాలు, వాటికి చికిత్స, నివారణ మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తున్నాం. స్త్రీ అంటే వ్యక్తి కాదు, ఓ శక్తి. ఆమె కుటుంబానికి వెన్నెముక, ఇంటికి దీపం ఇల్లాలే. ఇలా స్త్రీలకు సంబంధించి ఒకటి కాదు, అనేక కీర్తి కిరీటాలు వినిపిస్తాయి. ఈ ప్రశంసల జల్లులో అనునిత్యం తడిసిపోతుండే ఆమె మాత్రం ఇంట్లో అందరి కోసం తపన పడుతూ తన ఆరోగ్యాన్ని అడుగడుగునా అశ్రద్ధ చేస్తోంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా క్షణం తీరిక లేకుండా ఇంట బయట అలు పెరగకుండా పనిచేస్తూ కుటుంబానికి వెన్నుదన్నులా ఉండే మహిళ ఆరోగ్యం మాత్రం కష్టంలో పడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం హెచ్చరిస్తోంది. ముఖ్యంగా మహిళల్లో ఎముకల సమస్యలు ఇవాళ వారి పాలిట పెను శాపాలుగా పరిణమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్త్రీలలో సాధారణంగా కనిపించే ఎముకల సమస్యలు, వాటికి చికిత్స, నివారణ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆమె సృష్టికి మూలం, ఆమె ప్రేమకు ప్రతిరూపం, ఆమె మమకారానికి మరో రూపం. మొత్తంగా ఆమె భోజ్యేషు మాత, కరణేషు మంత్రి, శయనేషు రంభ, కార్యేషు దాసి. ఆమె లేకుంటే ఇంట్లో ఒక్క క్షణం గడవదు. ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా క్షణం తీరిక లేకుండా ఇంటా బయట అలుపు సొలుపు లేకుండా పనిచేసే ఆమె తన వారందరి కోసం తన ఆరోగ్యాన్ని సైతం పణంగా పెడుతోంది. ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎవరికీ చెప్పకుండా తనలోనే దాచుకుంటుంది. చాటుమాటుగా చిట్కా వైద్యం చేసుకుంటుందే గాని ఆస్పత్రికి వెళదాం, డాక్టర్కు చూపించుకుందాం అనుకోదు. ఈ నిర్లక్ష్య వైఖరే ఆమె ఆరోగ్యాన్ని నేడు ప్రమాదకంలోకి నెడుతోంది. ముఖ్యంగా శరీరానికి ఆధారమైన ఎముకల్లో సమస్యలు ఇవాళ మహిళల జీవితాలకు పెను శాపాలుగా మారుతున్నాయి. ఎందుకు మహిళల్లో ఈ ఎముకల సమస్యలు, జాయింట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అంటే ఒబెసిటీ తోటి మెయిన్ రీజన్ ఫర్ జాయింట్ ప్రాబ్లమ్స్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ మెయిన్లీ, అండ్ లైఫ్ స్టైల్ ప్యాటర్న్స్, కింద కూర్చొని లేకపోవటము, కింద కూర్చొని పనులు చేసుకోవటము, ఇలాంటి సాధారణ దినచర్యలతోటి కూడా ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ రావటము, బ్యాక్ ఏక్ రావటము, డిస్క్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కామన్. మెయిన్లీ లేడీస్లో ల్యాక్ ఆఫ్ కాన్షియస్నెస్, సరైన పోషక పదార్థాలు సరైన పాలల్లో తినకపోవటం, తర్వాత కార్బోహైడ్రేట్ కంటెంట్ స్త్రీలలో తినటం ఎక్కువ, కొంచెం రైస్ ప్రోడక్ట్స్, వీట్ ప్రోడక్ట్స్ ఇవి తినటం, ప్రోటీన్ ఫుడ్ లేకపోవటం, డైట్లో సరైన బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోవటం మెయిన్ రీజన్. దీంతో ఎముకల బలం కూడా తగ్గిపోతుంది. ప్లస్ సాధారణంగా వీళ్ళు కింద కూర్చొని చేయటం, బరువులు ఎత్తటం ఈ దినచర్యలో ఒక భాగం. కింద కూర్చొని పూజలు చేయటం మెయిన్గా దిస్ ఈజ్ ద రీజన్ ఫర్ జాయింట్ ఆర్థరైటిస్. నేడు మనకు అందుబాటులో ఉన్న ఆధునిక సౌకర్యాలు ఇవాళ మనకు కాలు కదపాల్సిన ఆగత్యాన్ని తప్పిస్తున్నాయి. ఈ బద్ధకపు జీవనశైలి మూలంగా మనలో చాలామంది క్రమంగా బరువు పెరిగిపోతూ చివరికి మోకాళ్ళ నొప్పున బారిన పడుతున్నారు. మహిళల జీవితాల్ని దుర్భరంగా మార్చే మోకాళ్ళ నొప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎముకలు మన శరీరానికి ఆధారాలైతే మన ప్రతి కదలికకు కీలకం మన కీళ్ళు. మన శరీరంలోని ఎముకలు, జాయింట్లన్నీ మృదువుగా, సజావుగా, సున్నితంగా కదులుతుంటేనే మన జీవితం హాయిగా, సుఖంగా, సౌకర్యవంతంగా సాగుతుంటుంది. మన శరీరంలో కీలకమైన ఎముకలు, కీళ్ళు ఉగ్రరూపం దాల్చి సమస్యలను సృష్టించటం మొదలు పెడితే కాలు కదపాలంటే కష్టం, చేయి మెదపాలంటే కష్టం. మొత్తంగా జీవితం సంకెళ్ళు వేసినట్లుగా అడుగడుగున సమస్యలా తయారవుతుంది. ఎముకలకు సంబంధించి ఇవాళ మహిళల్లో
మెడ నుంచి మోకాళ్ల దాకా అనేక రకాల సమస్యలు కనిపిస్తున్నాయి. పాదం నొప్పి, నడుం నొప్పి, దట్ ఈస్ బ్యాక్ ఏక్ బికాస్ ఆఫ్ డిస్క్ ప్రాబ్లమ్స్, జాయింట్ ఆర్థరైటిస్, మెయిన్లీ knee joint arthritis. Hip joint arthritis rare, but knee joint arthritis is very common in lady patients. తర్వాత మెడ నొప్పి, షోల్డర్ ప్రాబ్లమ్స్, అన్నిటికంటే ముఖ్యమైనవి బ్యాక్ ఏక్, ప్లాంటార్ ఫేషైటిస్ అండ్ జాయింట్ ఆర్థరైటిస్. ఇవి చాలా కామన్ ఆడవాళ్ళల్లో. ఆమె అమ్మాయిగా ఉన్నప్పుడు అందంలో మోనాలీసా, ఆకృతికి అచ్చంగా అజంతా శిల్పమే. ఈ నాజూకి మల్లెతీగే పెళ్ళైన తర్వాత, అమ్మగా మారిన తర్వాత అధిక బరువుకు చిరునామాగా మారిపోతోంది. ఆహారపు అలవాట్లపై శ్రద్ధ తగ్గటం, గంటల తరబడి టీవీల ముందు సోఫాల్లోనూ కుర్చీల్లోనూ చతికిలబడటం, శరీరానికి చాలినంత శ్రమను కల్పించకపోవటం, ఇవన్నీ నేటి ఆధునిక మహిళలకు అధిక బరువును శాపంగా అంటగడుతున్నాయి. ఈ మోయలేని బరువు చివరికి చిన్న వయసులోనే ఏకంగా మోకాళ్లకు ఎసరు పెడుతోంది. మొండి మోకాళ్ల నొప్పుల్ని తెచ్చిపెడుతోంది. ఆడవాళ్ళల్లో ఈ మెనోపాజ్ దాటిపోయిన తర్వాత ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్కి ఒబెసిటీ, ఎక్కువగా వెయిట్ గెయిన్ అవ్వటం, సరి అయిన జాగ్రత్తలు తీసుకోకపోవటం, తొలి దశల్లోనే ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్లో ఒక ఆర్థోపెడిక్ సర్జన్ని మీట్ అయి సరి అయిన జాగ్రత్తలు తీసుకుంటే థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజెస్కి రావాల్సిన అవసరం లేదు. సరి అయిన ఎక్సర్సైజెస్ ఫాలో అవ్వకపోవటం, మందులు మింగేసేసి నొప్పి తగ్గిపోతే మళ్ళీ యథావిధిగా పనిచేసుకోవటం, ఇలాంటి అజాగ్రత్తల మూలంగానే జాయింట్లు ఎక్కువగా అరిగిపోవటం అనేది ఆడవాళ్ళలో జరుగుతుంది. ముందు వెయిట్ రిడక్షన్ చేయాలి, డైట్లో సరి అయిన జాగ్రత్తలు తీసుకోవాలి. కార్బోహైడ్రేట్ కంటెంట్ అంటే ఏంటంటే సీరియల్స్, అంటే రైస్, వీట్, ఇవన్నీ సీరియల్స్ కిందే వస్తాయి. ఈ డైట్లో క్వాంటిటీ తగ్గించుకోవాలి. హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. హై ప్రోటీన్ డైట్ అంటే వెజిటేరియన్ తినేవాళ్ళు లేకంటే దాల్, లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ తీసుకోవచ్చు. ప్రోటీన్ నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి నాన్ వెజిటేరియన్ ఫుడ్ గుడ్ ప్రోటీన్ డైట్. తర్వాత నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి. సీరియల్స్ తగ్గించేసేసుకుంటే వెయిట్ రిడక్షన్ చాలా సులువు. తర్వాత కింద కూర్చొని పనులు చేయటము, ఈ పనులు మానుకోవటం చాలా మంచిది. స్టేర్ కేస్ క్లైంబింగ్ అనేది మెట్లు ఎక్కటం దిగటం అనేది వీలైనంత వరకు తగ్గించుకుంటే మంచిది. తొలి దశల్లో కొంచెం నొప్పి మొదలవగానే ఒక ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి, ఎవరైనా పర్లేదు, ఒక ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరైనవి విని ఆ ఎక్సర్సైజెస్ చేసుకుంటే చాలు. నీ ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. నీ ఆర్థరైటిస్కి ఎక్సర్సైజెస్ చేసుకుంటే థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజెస్కి వెళ్ళరు. తర్వాత నీ జాయింట్కి ఇనీషియల్ స్టేజెస్లో, ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్లో ప్రొటెక్షన్కి కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తాం. లైక్ సో మెనీ క్యాప్సూల్స్, కాండ్రైటిన్ సల్ఫేట్, గ్లూకోజమిన్, డయాసిరిన్ ప్రోడక్ట్స్ ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇవి తొలి దశల్లో జాయింట్ రీప్లేస్మెంట్కి రాకుండా కొన్ని సంవత్సరాలు కాపాడతాయి. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులతో పాటు ఇవాళ చాలామంది మహిళలకు మడమ నొప్పులు కూడా ఒక ప్రధానమైన సమస్యగా మారిపోయాయి. తీవ్రమైన మడమ నొప్పుల మూలంగా కాలు కదపలేకపోతూ ఉంటారు. మహిళల్ని వేధించే మడమ నొప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ కావటం మాటల కందని అనిర్వచనీయమైన అనుభూతి. కొండంటి బిడ్డ పొత్తిళ్లలో కదులుతుంటే ఆ అమ్మదనంలోని కమ్మదనాన్ని వర్ణించటానికి మాటలు చాలవు. వరప్రసాదం లాంటి మాతృత్వాన్ని పొందటానికి స్త్రీమూర్తి కాన్పు సమయంలో పునర్జన్మను తలపించే పురిటి నొప్పుల్ని సైతం భరిస్తుంది. అంతేకాదు, నవమాసాల పాటు రోజు రోజుకి ఎదిగే గర్భస్థ శిశువుకు అనుగుణంగా స్త్రీ శరీరంలో లిగమెంట్లు సాగుతాయి. గర్భాశయం పెరుగుదలకు అనుగుణంగా 9 నెలల పాటు ముఖ్యంగా వెన్నుముక ఎంతో ఒత్తిడిని తట్టుకుంటుంది. ఈ సర్దుబాట్లు, ఒత్తిళ్ల ఫలితం నడుము నొప్పి రూపంలో మహిళల్ని జీవిత పర్యంతం వేధిస్తూనే ఉంటుంది. ఈ పరిణామానికి అధిక బరువు కూడా తోడైనప్పుడు నడుము నొప్పి నిత్య సమస్యగా మారుతోంది.
బ్యాక్ పెయిన్ అనేది వెన్నుపూస ఇంజెక్షన్కి మాకు డెలివరీ అప్పుడు ఇచ్చారు, వెన్నుపూసకి సూది, దాని మూలంగా మాకు నొప్పి వస్తుంది కాదండి. స్పైనల్ ఇంజెక్షన్, స్పైనల్ అనెస్థీషియా తోటి బ్యాక్ ఏక్ రాదు. బ్యాక్ ఏక్ అనేది మెయిన్గా ఒబెసిటీ అండ్ లిఫ్టింగ్ హెవీ వెయిట్స్, అంటే బరువులు ఎత్తడం, కింద పదే పదే కూర్చోవటం, కింద నుంచి లెగవటము, ఇలాంటి చర్యలు బ్యాక్ ఏక్కి దోహదం చేస్తాయి. అవి వర్టిబ్రాని ముందుకి జరిగిపోవటం అంటే లిస్థసిస్ అంటారు, డిస్క్ ప్రొలాప్స్ అంటారు. అంటే డిస్క్ అనే మెటీరియల్ ఒక సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది. ఆ సాఫ్ట్ మెటీరియల్ ఈ వర్టిబ్రా నుంచి పక్కకు జారి ఆ పక్క నుంచి వచ్చే నరాల మీద కంప్రెస్ చేసి రాడిక్యులోపతి అంటే సయాటికాస్ ఇవన్నీ వస్తాయన్నమాట. పక్క మీద నుంచి లెగవాలన్నా కూడా ఒక వైపుకి తిరిగి చేతులు సపోర్ట్ తీసుకొని లెగవాలి. తర్వాత మినిమం ఇన్వెస్టిగేషన్స్ లైక్ ఎక్స్రే తీయించుకోవాలి. తర్వాత ఒక ఆర్థోపెడిక్ సర్జన్తో కానీ న్యూరో సర్జన్తో కానీ ఒకసారి చూపించుకోవాలి. న్యూరలాజికల్ కంప్రెషన్స్ ఉంటే ఎంఆర్ఐ అనే ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుందండి. ఆ ఎంఆర్ఐలో మనకి డిస్క్ ఎంత భాగం బయటకు వచ్చింది, అది నరాల మీద ఎంతవరకు కంప్రెస్ చేస్తుంది, ఇప్పుడు ఈ డిస్క్ ప్రాబ్లమ్కి మనం కన్సర్వేటివ్గా ట్రీట్ చేసుకోవచ్చా లేదా అనేది ఎంఆర్ఐ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఫర్ బ్యాక్ ఏక్. స్పైనల్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. స్పైనల్ ఎక్సర్సైజెస్లో ఫ్లెక్షన్ ఎక్సర్సైజెస్, ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్, 2 విధాలైన ఎక్సర్సైజెస్ చెప్తాము, ఆ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకి ఎంతో మంచి కాంపౌండ్స్ ఉన్నాయి. మిథైల్ కోబాల్మిన్, ప్రిగాలిన్ అనే మంచి డ్రగ్స్ ఉన్నాయి. కొంచెం నర్వ్ కంప్రెషన్స్లో ఈ మందులు చాలా సహకరిస్తాయి, చాలా హెల్ప్ చేస్తాయి. శరీరం నిలబడేదే ఎముకల మీద. కీలకమైన ఆ ఎముకలే బలహీనపడితే మొత్తంగా శరీరమే కుప్పకూలిపోతుంది. మనలో చాలామంది ఎముకల గూడును అత్యంత సహజంగా తనకు తానే నిలబడిపోయే వ్యవస్థ అనుకుంటారు. కానీ సరైన ఆహార వ్యాయామాలు లేకపోతే ఎముకలన్నీ క్రమంగా దెబ్బతినిపోతాయి. ఎముకలు క్షీణించిపోవటానికి వయసు పైబడటం మూలంగా ఒంట్లో జవసత్వాలు సన్నగిల్లటం ఒక కారణమైతే, కీలకమైన ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలు తగ్గిపోవటం అనేది మరో కారణం. ఎముకలకు సంబంధించి మహిళల్లో ఇవాళ మోకాళ్ల నొప్పులు, మెడ, నడుము నొప్పులతో పాటు మడమ నొప్పులు కూడా నేడు ఒక ప్రధానమైన సమస్యగా మారిపోయాయి. ప్రొద్దున్న లెగవగానే కాలు కింద పెట్టాలంటే చాలా పెయిన్ వస్తుందండి. అలానే 2 గంటలు కుర్చీలో కూర్చున్న తర్వాత పాదం కింద పెట్టాలంటే చాలా పెయిన్గా ఉందని, దాన్నే ప్లాంటార్ ఫేషైటిస్ అంటారు. ప్లాంటార్ ఫేషైటిస్ అనేది ఫుట్వేర్. ఇలా ప్లాంటార్ ఫేషైటిస్ వచ్చిన వాళ్ళు సాఫ్ట్ ఫుట్వేర్ వేసుకోవాలి. ఇంట్లో కూడా బేర్ ఫుట్ మీద చెప్పు లేకుండా నడవకూడదు. మంచి సాఫ్ట్ సోల్ విత్ మైల్డ్ హీల్ ఉంటే చాలా మంచి ఉపశమనం కలుగుతుంది అన్నమాట. ప్లాంటార్ ఫేషైటిస్ ఇనీషియల్ స్టేజెస్లో ఈ సాఫ్ట్ ఫుట్వేర్, తర్వాత మంచి ట్రీట్మెంట్ అంటే లైక్ హాట్ వాటర్ ట్రీట్మెంట్, ఎనీ జెల్ అప్లికేషన్స్, మైల్డ్ ఎన్ఎస్ఐడ్స్ అంటే పెయిన్ కిల్లర్స్. మైల్డ్ ఎన్ఎస్ఐడ్స్ కొంతకాలం వేసుకోవచ్చు, ఎక్కువ కాలం వేసుకోవటం కూడా అంత మంచిది కాదు. ఈ హాట్ వాటర్ థెరపీస్, ఆయింట్మెంట్ అప్లికేషన్స్, సాఫ్ట్ ఫుట్వేర్ ఇవి రిలీవ్ చేస్తుంది ప్లాంటార్ ఫేషైటిస్ని. మరి ఇంకా రెసిస్టెంట్ కేసెస్లో ఈ ట్రీట్మెంట్కి తగ్గకపోతే వీ గివ్ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఇన్ టు ద ప్లాంటార్ ఫేషియా. ఎక్కడైతే పెయిన్ ఎక్కువగా ఉందో ఆ స్పాట్లో మేము స్టిరాయిడ్స్ని ఇంజెక్ట్ చేస్తామన్నమాట. దాంతో రిలీఫ్ వస్తుంది. అవి కాకుండా ఇంజెక్షన్కి భయపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంటర్ఫెరెన్షియల్ థెరపీస్ అని, లేజర్ ట్రీట్మెంట్స్ అని, బాంబే ఆ సైడ్ ఎక్కువగా లేజర్ ట్రీట్మెంట్స్ చేస్తారు. మన దగ్గర కొన్ని సెంటర్స్లోనే లేజర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. లేజర్ ట్రీట్మెంట్స్లో ప్లాంటార్ ఫేషైటిస్కి మంచి రిలీఫ్ ఇస్తుంది. మన శరీరం నిలబడేదే ఎముకల మీద. మరి కీలకమైన ఆ ఎముకలే బలహీన పడిపోతే మనం ఏమైపోవాలి? ఎముకల్లో సమస్యల్ని నివారించుకునేందుకు, ఎముకల్ని పటిష్టంగా ఉంచుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ప్రకృతి విలక్షణతకు, విభిన్నతలకు మరో రూపం. విలక్షణమైన ప్రకృతిలాగే స్త్రీమూర్తిలోనూ బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు జీవిత పర్యంతం మనకు అనేక మార్పులు కనిపిస్తాయి. అయితే వీటన్నింటిలోనూ మలివయసు జీవనమే మహిళల పాలిట అత్యంత దుర్భరమైంది. పచ్చనాకులతో శోభించే మహావృక్షం గ్రీష్మ ఋతువులో ఆకులు రాల్చి మూడువారిపోయినట్లుగా
స్త్రీ జీవితంలోనూ మలి వయసులో ఎముకలన్నీ గుల్లబారి ఎండు పుల్లలుగా మారిపోతున్నాయి. చిన్న చిన్న కుదుపులకు సైతం చిటుక్కున విరిగిపోతూ మహిళలను మంచానికి పరిమితం చేస్తూ ఉంటాయి. అయితే చిన్న వయసు నుంచే పాల పదార్థాలను పుష్కలంగా తీసుకోవటం ద్వారా వసంత ఋతువులో పచ్చనాకులతో శోభిల్లే మహావృక్షంలాగా మలి వయసులోనూ ఎముకల్ని పటిష్టంగా ఉంచుకోవచ్చు. ఎక్సర్సైజెస్ లేకపోవటము, పోషక పదార్థాల్లో సరి అయిన జాగ్రత్తలు తీసుకోకపోవటము, ప్లస్ సన్కి ఎక్స్పోజ్ అవ్వకపోవటము, వైటమిన్ డి తక్కువ ఉండటము, కాల్షియం ఇంటేక్ తక్కువ ఉండటము, ఇవన్నీ రీజన్స్. మన ఒబెసిటీ ఎక్కువయ్యే కొలది ఎముక బలం డిస్ప్రపోర్షనేట్గా ఉంటుంది. కాబట్టి మెయిన్గా ఆడవాళ్ళల్లో ఒబెసిటీతోనే ఈ ఎముకల బలం తగ్గటం అనేది జరుగుతుంది అన్నమాట. దీనికి సరి అయిన మందులు కాల్షియం తీసుకోవటము, ఫ్రెష్ ఫ్రూట్ ఏ డే చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మంచి ఫ్రెష్గా ఉన్న పండ్లు తినటం, డయాబెటిక్ పీపుల్కి కూడా కొన్ని ఫ్రూట్స్ దే కెన్ ఈట్, అలాంటి జాగ్రత్తలు తీసుకోవటము, ఏరోబిక్ ఎక్సర్సైజెస్, ఫ్రెష్ ఎయిర్లో వాకింగ్ చేయటము, ఇవన్నీ ఆస్టియోపోరోసిస్ని తగ్గిస్తాయన్నమాట. స్పెషల్ డ్రగ్స్ ఉన్నాయి, టెరాపెప్టైడ్ అనే కాంపోనెంట్స్ ఉన్నాయి. మరి ఆస్టియోపోరోసిస్, గ్రాస్ ఆస్టియోపోరోసిస్లో టెరాపెప్టైడ్స్ ఇస్తాము, టెరిఫేస్ అని, టీరియోస్ అని, దేర్ ఆర్ సో మెనీ డ్రగ్స్ ఇన్ ద మార్కెట్, అవి ఇస్తాము. సరి అయిన జాగ్రత్తలు, నొప్పి వచ్చినప్పుడు ఎక్కువగా భరించకుండా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకొని ఆ సలహాని పాటించడం, ఎక్కువగా ఎక్సర్సైజెస్ చేయాలి. ఎక్సర్సైజెస్ అంటే మోకాళ్ళ నొప్పులకి మోకాళ్ళ ఎక్సర్సైజెస్ చెప్తాము. అవి ఎందుకంటే మీ మోకాళ్ళ చుట్టూ ఉండే మజిల్స్కి అంటే కండలకి శక్తి వచ్చేలాగా చేస్తాయి. మీ బరువుని ఆ కండ మోసేలాగా చూస్తుంది అన్నమాట. మోకాళ్ళ చుట్టూ కండ బలం లేనప్పుడు మీ బరువు కంప్లీట్గా ఎముకల మీద పడి ఆ ఎముకల చుట్టుపక్కల ఉండే కార్ట్లేజ్ అంతా రాసుకొని ఆ రాపిడికి కార్ట్లేజ్ అరిగిపోతుంది. అలా కాకుండా కొన్ని ప్రొటెక్టివ్ ఎక్సర్సైజెస్, ఆ ఎక్సర్సైజెస్ చెప్తాము, ఆ ఎక్సర్సైజెస్ చేయాలి. అలానే స్పైన్ ఎక్సర్సైజెస్ చేయాలి, షోల్డర్ ఎక్సర్సైజెస్ చేయాలి, సర్వైకల్ స్పాండిలోసిస్కి నెక్ ఎక్సర్సైజెస్ చేయాలి. ఆ ఎక్సర్సైజెస్ చేస్తే మీకు ఈ ఏజింగ్ ప్రాసెస్తో వచ్చే చేంజెస్, వాటి నుంచి మనం ఎలా బయటపడాలి అనేది ఈ ఎక్సర్సైజెసే సరి అయిన సమాధానం. ట్యాబ్లెట్స్ అంటే ట్యాబ్లెట్స్ కొన్ని పెయిన్ కిల్లర్స్ ఎక్యూట్ స్టేజెస్లో పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు మీ రిలీఫ్కి, టెంపరీ రిలీఫ్కి తీసుకోవచ్చు, కానీ పర్మనెంట్ క్యూర్ ఈజ్ ఎక్సర్సైజెస్. ఎముకలు మన శరీరానికి ఊతగర్రల్లాంటివి. ఎముకలు బాగున్నప్పుడే మన ఆరోగ్యము బాగుంటుంది. ముఖ్యంగా కుటుంబానికి వెన్నెముక లాంటి మహిళ తన ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లోని వాళ్ళు ఆమె ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఎముకల్ని దృఢంగా ఉంచుకునేందుకు చిన్న వయసు నుంచి మంచి పోషకాహారం, ముఖ్యంగా కాల్షియం బాగా లభించే పాల పదార్థాలని తప్పనిసరిగా తీసుకోవాలి. జీవిత పర్యంతం రోజుకి కనీసం గ్లాసుడు పాలు తాగటాన్ని ఒక అలవాటుగా కొనసాగించాలి. తాడాట, స్కిప్పింగ్ వంటి వ్యాయామాల్ని చిన్నతనం నుంచి సాధన చేస్తుంటే ఎముకలు చక్కటి ఆరోగ్యంతో ఉంటాయి. అమ్మాయిగా, అమ్మగా, అమ్మమ్మగా ఇలా జీవితంలోని ప్రతి దశలోనూ కుటుంబంలో అందరికీ వెన్నుదన్నుగా నిలిచే ఆమె ఆరోగ్యం బాగున్నప్పుడే ఇంట్లో అందరి ఆరోగ్యం బాగుంటుంది. మహిళల పాలిట పెను శాపాలుగా పరిణమిస్తోన్న ఎముకల సమస్యలకు కారణాలు, వాటికి చికిత్స, నివారణ మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని చూసాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీ ఆరోగ్య సమస్యల్ని వెంటనే మాకు రాయండి. మా డాక్టర్లు మీకు తగిన సలహాలు, సూచనలు ఇస్తారు. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512, లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.